దేవుని నామంన కూడి వచ్చిన అందరు సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రెవల్యూషన్లో బైబిల్ స్టడీలో ఇది థర్డ్ సెషన్ అయి ఉంటుండగా దేవుని చిత్తం అయితే సెకండ్ చాప్టరు థర్డ్ చాప్టరు ఒకేసారి కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో సహాయంతో ముందుకెళ్దాం. సో ఇక్కడ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ మీరు చూసినట్టయితే 7 సంఘాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 సంఘాలకు ఈ మాటలు అందించమని టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ అంటున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క సంఘపు దూతకు ఈలాగు వ్రాయము అని ఎఫెసుకు, స్మిర్నకు, తర్వాత పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదీసియా 7 సంఘాలకు ప్రత్యేకమైన సందేశాన్ని అందించమని యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. సో మనము ఇక్కడ కొన్ని గమనించినట్టయితే ప్రియులారా, మనకు అన్ని సంఘాలకి కొన్ని కామన్ ఐటమ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని కామన్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మనం చూసినప్పుడు ఎఫ్ఎస్సిలో అంటాడు, తర్వాత స్మిర్నా, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదీసియాలో అన్నిట్లో ఏమంటాడంటే నేను ఎరుగుదును అంటాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి సంఘంలో వారి ప్రయాస కానీ, వారి భారం కానీ, వారి క్రియలను కానీ, వారి యొక్క సహనము, వారి శ్రమ, వారి దారిద్ర్యత, వారి ధనహీనత, వారు ఎక్కడ కాపురం ఉంటున్నారో, వారి ప్రేమ, వారి విశ్వాసము, వారి పరిచర్య సమస్తమును ఎరిగిన దేవుడు ప్రతి సంఘంలో. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మాట మనం చూసినట్టయితే, ఈ 7 సంఘాలు ప్రస్తుతము ఏన్షియంట్ టర్కీ అనే ప్రదేశంలో ఉండాలి. అయితే అవి ప్రస్తుతం కొన్ని పాడుబడ్డాయి. ఏ ఒక్క సంఘం కూడా ఇప్పుడు ఇవి లిటరల్గా అక్షరార్థంగా అక్కడ లేవు. మీరు రీసెర్చ్ చేసినట్టయితే మీరు కనుక్కోవచ్చు. అయితే ఏంటంటే వాట్ ఈజ్ మై పాయింట్? నా పాయింట్ ఏంటంటే, ఒక్కసారి ఒక వచనం చూద్దాం. చూడండి, ఇక్కడ కొలసీ పత్రికలో 4వ అధ్యాయము 15-18లో ఈ విధంగా రాస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ అంటాడు, లవొదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘంలోనూ చదివించుడి అంటాడు. గమనించండి ప్రియులారా, అంటే కొలసీలకు రాస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక ఆ సంఘాన్ని గూర్చిన కొన్ని విషయాలు కొలసీ సంఘస్థులు చదువుకున్న తర్వాత అదే విషయాలను లవొదికయ వారికి కూడా పంపించి వారితో కూడా చదివించండి. అంటే మనం గమనించినట్టయితే ప్రియులారా, ఇది ఒక సంఘానికి మాత్రమే కాక కొంతమంది మనుషులకి మాత్రమే కాక ఇది దేవుని సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన మెసేజ్. ఇది 7 సంఘాలకు ఇవ్వబడిన మెసేజ్ ప్రస్తుతం సార్వత్రిక సంఘానికి వర్తిస్తుంది. అందుకే ఇండివిజువల్గా చదువుకోవడం కంటే ఒక సంగ్రహంగా చదువుకుంటే అది మనకి మేలని నా భావన. సో ఇప్పుడు ప్రతి సంఘానికి కామన్గా మనం చూసి ఏంటంటే నేను ఎరుగుదును అంటాడు. ఏమని? వారి ప్రేమ కానీ, వారి క్రియలను కానీ, వారి కష్టాన్ని, సహనము, వారు ఏ విధంగా దుష్టులను సహింపలేరో పరీక్షించి కనుగొంటున్నారో, తర్వాత ప్రతి ఒక్క ఆత్మని గుడ్డిగా నమ్మక పరీక్షించి కనుగొనటం కానీ, ఈ విధంగా ఇవన్నీ మంచి విషయాలను తెలుపుతూ వారిని అభినందిస్తూ, అదేవిధంగా ప్రతి సంఘంలో ఆయన కొన్ని తప్పులు చూస్తున్నాడు, కొన్ని సరి చేసుకోవాల్సిన విషయాలను ఎత్తి చూపిస్తున్నాడు. సో అది మనము చూసి ముందుకెళ్దాం. అయితే ప్రస్తుతం ఎఫ్ఎస్సి సంఘానికి చూసినట్టయితే ఇక్కడ ఏమంటాడంటే, ఎఫ్ఎస్సి సంఘానికి 2వ అధ్యాయం 2వ వచనం నుండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను 4వ వచనం, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మనము స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ ఏదైనా ఎగ్జామ్ రాస్తే 100కి 90 వచ్చిందనుకోండి. మన దృష్టి ఎప్పుడు మానవ సైకాలజీ ప్రకారం ఎట్లుంటదంటే, ఏం పొందుకున్నాము గాక ఏం పోగొట్టుకున్నామో చూస్తాం ఫస్ట్. ఆ రెడ్ మార్క్ ఎక్కడ పడింది? మార్కులు ఎక్కడ పోయినాయో చూస్తాం. అదేవిధంగా ఈ సంఘంలో గూడా మనం అన్ని బాగున్నవన్నీ పక్కన పెడతాం గానీ, బాగాలేనివి ఏంటి? ఎందుకంటే మనం సరిదిద్దుకునేటానికి ఒక అవకాశం ఉంటదక్కడ. సో, ఇక్కడ ఏంటంటే అన్నీ బానే ఉన్నాయి. అన్నీ బానే ఉన్నాయి. ఆహ్, ఏమంటాడంటే నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము అని బానే ఉన్నాయి. కానీ ఒకటి తప్పు మోపవలసి వస్తుంది. ఏంటంటే మొదటి ప్రేమ వదిలితివి. మొదటి ప్రేమ వదిలితివి అంటాడు. ఏంటి మొదటి ప్రేమ? మనం ఒకసారి మన జీవితంలో వెనక్కి వెళ్ళినప్పుడు మొదటి దినంన మనకు మన దైవ సేవకులు మనల్ని రక్షణలో నడిపించినప్పుడు, మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను మనము నిజంగా ఎరిగినప్పుడు, ఆయన మన కొరకు ఎంతగా నలిగిపోయాడో, మన కొరకు ఆయన దేవుడయ్యుండి మానవుడు ఏ విధంగా అయ్యాడో. తర్వాత ఆయన ఒక రక్షణ కార్యాన్ని మనము అర్థం చేసుకొని, ఆయనను మన జీవితంలో ఆహ్వానించి, ఎప్పుడైతే ఆయనని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఎంత యాక్టివ్‌గా ఉదయాన్నే లేగంగానే దేవుని సన్నిధిలో గడపడం, ఉదయాన్నే లేగంగానే ఆయన వాక్యాన్ని ధ్యానించడం. ఈరోజు ఏదో ఒకరికి సువార్త చెప్పాలి, ఏదో ఒక ఆత్మని రక్షించాలా, దేవుని కొరకు జీవించాలా, నా కొరకు కాదు గానీ, నా స్వప్రయోజనాన్ని కాదు, దేవుని మహిమార్థం మనం జీవించాలని ఎంత ఉత్సుకతతో ఉన్నట్టున్నాం గదా! అయితే ఆ ప్రేమ ఈ రోజు గూడా ఉంది అంటే మనం ధన్యురాలం. కానీ ఒకవేళ లేకపోతే మనం గూడా వి ఆర్ ఆల్సో, ఇట్ అప్లైస్ టు అస్ ఆల్సో. మొదటి ప్రేమ నన్ను నేను పరీక్షించుకున్న బద్దులై ఉంటున్నాను. మనం పరీక్షించుకున్న బద్దులమై ఉంటున్నాం. మన మొదటి ప్రేమ ఏ విధంగా ఉండేది? ఆ మొదటి ప్రేమ నుంచి మనం అంతకంతకు ఎదుగుతున్నామా? లేక జారిపోయామా? లేక బ్యాక్ స్లైడ్ అయిపోయామా? దేవునికి కావాల్సిన మహిమత యెహోవా నామమునకు చెందవలసిన మహిమ ఆయనకు చెల్లించుడి అంటున్నాడు. అంత మహిమ మనం ఇస్తున్నామా? మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా? దేవుని వాక్యంలో లోతుకు వెళ్తున్నామా? లేదా అది మనం పరీక్షించుకోవాలని దేవుడు మనకి స్పష్టంగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనం ఏ విధంగానే జారిపోయి ఉంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే దానికి విరుగుడు ఏమంటున్నాడంటే, జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, మొదటి క్రియ చెయ్యి. ఈ 3 విషయాలు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘానికి గద్దిస్తున్నాడు. అదేవిధంగా నేడు ఈ సంఘ చరిత్రలో మనకు గూడా ఇదే వాక్యం మనకు గూడా చెప్తున్నాడు. అయితే ఒకవేళ లేని పక్షాన అక్కడ వార్నింగ్ గూడా ఇస్తున్నాడు. దీపస్తంభము తీసివేతును అంటాడు. మనము మొదటి అధ్యాయం ధ్యానించినప్పుడు చూసాం గదా! దీపస్తంభం అంటే నథింగ్ బట్ చర్చ్, సంఘం. సంఘాన్ని ఎత్తివేస్తానంటున్నాడు. ఎంత గంభీరమైన వచనం చూడండి. దీపస్తంభం తీసివేతును. అయితే ఇంకోటి, నికోలాయితుల క్రియలు నీవు చేయట్లేదు, దాన్ని హేట్ చేస్తున్నావు, దాన్ని ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నానని అక్కడ చెప్తున్నాడు. నికోలాయితుల బోధ మనం కొద్ది వచ్చే వచనాల్లో చూద్దాం. సో ఇక్కడ ఇంకొకటి కామన్ వచనము ఏమంటున్నాడంటే ప్రతి సంఘానికి, చెవిగల వాడు వినుగాక అంటాడు. చెవిగల వాడు వినుగాక. దానికి ముందు ఒక కామన్ వర్డ్ ఏంటంటే నేను ఎరుగుదును అంటున్నాడు. నేను ఎరుగుదును అనడానికి ఒక్క వచనం చూద్దాం దానికి అనుగుణంగా. ఇక్కడ మనకి యోహాను సువార్తలో ఒక వచనం చదివి ముందుకెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 చూసినట్టయితే అక్కడ, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు
గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఎంత స్పష్టంగా ఉంది ప్రియులారా ఇక్కడ. ఆయన యేసు ప్రభు అందరిని ఎరిగినవాడు. ఏ విధంగా ఎరిగినవాడంట? మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. పైకి నేను ఒకలాగా ఉండవచ్చు. నా ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. మనమందరము పైకి భక్తిపరంగా ఉండొచ్చు. కానీ ఆయన మన ఆంతర్యాన్ని గూడా బరువు చూసేవాడు. లెక్క చూసేవాడు. మన మన యొక్క జీవితాలని, మన యొక్క ఆహ్, ఆహ్, ఏమంటాడు దేవుడైన యెహోవా సమూయేలుకి మనుషుడు పై రూపాన్ని చూస్తాడు గానీ, దేవుడు అంతరంగాన్ని చూస్తాడంటాడు. అయితే ఇక్కడ మనం ఏమంటున్నామంటే, కొన్ని కొన్ని సార్లు మనం పడే బాధలు గానీ, మనం పడే శ్రమలు గానీ, మనం పడే ఆహ్, కష్ట సమయాలు, దుఃఖ సమయాలు గానీ, మనుషుడు గ్రహించలేకపోవచ్చు. కానీ దేవుడు ఆంతర్యం ఎరిగిన దేవుడు మన హృదయంలో కలుగుతున్న ఆ బాధ, వేదన, చింత అంతటిని గమనించేవాడు. అంత మాత్రమే కాక దానికి ఆన్సర్ చేసేవాడని మనం ఇక్కడ ఆహ్, ఆదరణ పొందొచ్చు దేవుని వాక్యంలో. సరే. ఇది నేను ఎరుగుదును అన్న మాటకి ఆహ్, ఒక రిఫరెన్స్. తర్వాత రెండోదిగా ఏమంటాడంటే, చెవిగలవాడు వినునుగాక అంటాడు. ప్రతి సంఘానికి ఇదే మాట అన్నాడు. చెవుల గురించి వినుట గురించి ఒక 2 వచనాలు చూద్దాము దానికి అనుగుణంగా. ఎందుకంటే ఇంగ్లీష్‌లో హియరింగ్ అని, లిసనింగ్ అని 2 వర్డ్స్ ఉంటాయి. హియరింగ్, లిసనింగ్. హియరింగ్ అంటే ఒక శబ్దం అయితే దాన్ని ఆహ్, ఆహ్, ఐ హర్డ్ ఎ సౌండ్ అంటారు గదా! నేను విన్నాను, అది విన్నానంటారు కానీ. కానీ లిసనింగ్ అంటే గ్రహించుట. హియరింగ్ అంటే వినుట. అండ్ లిసనింగ్ అంటే గ్రహించుట. ఇక్కడ చెవిగలవాడు వినుగాక అంటే, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, వినుట మాత్రం గాక వినేది గ్రహించండి అని దేవుని యొక్క వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. దానికి అనుగుణంగా 2 వచనాలు చదివి ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఆయన ఒక్క మారు సెలవిస్తే నాకు 2 సార్లు ఎందుకు వినబడ్డాయంటే, తన నోటి మాట ఎంత శక్తివంతమైందంటే, ఆయన పలికిన ఒక్క మాట, ఆయన ఒక్క నోటితో పలికిన మాట నా 2 చెవుల్లో గింగురుమనున్నట్లుగా నా ఆత్మ ప్రతిస్పందిస్తుందనే వచనం దానికి అర్థం దానికి చెప్పవచ్చు. అదేవిధంగా 2 తిమోతి 4వ అధ్యాయము 3, 4 వచనాల్లో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అంటాడు. చూసారా? మనముండే ఈ టైం ఎట్లాంటిదంటే, సత్యాన్ని గురించిన వాక్యం వినటానికి ఇష్టపడరు. వారికి కావాల్సిందంతా వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్. వాట్ ఈస్ నాట్ రియల్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే. వాట్ ఈస్ అగెయిన్స్ట్ న్యాచురల్. ఇప్పుడు న్యాచురల్ ఏంటంటే దేవుడు సృష్టించినవి. ఆర్టిఫిషియల్ ఏంటంటే మానవుడు సృష్టించినవి. దేవుడు సృష్టించినవి నమ్మనంటాడు. వాడు సృష్టించినవి వాడు చూస్తాడు కాబట్టి, వాడు తాకుతాడు కాబట్టి, వాడు దాన్ని స్పర్శం చేస్తాడు కాబట్టి దట్స్ వై ఏఐ ఈస్ వెరీ డేంజరస్ అంటారు. దాన్ని సృష్టించిన వారే వారికి ఆ ఏఐ కలుగజేసే విధ్వంసాలు ఎట్లాంటివో వాళ్ళకే పరిగాహన లేదు, అవగాహన లేదు. అట్లాంటిది తీసుకొచ్చి, ఆ టెక్నాలజీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం యవ్వన బిడ్డల చేతిలో పెడుతుంటే అది రాను రాను ఎంతగా దేవునికి అగెయిన్స్ట్‌గా దాన్ని వాడుతుంటారో అది రాను రాను కాలమే చెప్తుంది గానీ, బట్ దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తమును గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి కాబట్టి, సో నో నీడ్ టు బి వరీడ్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ కాలం గురించి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్. మనం ఉండే కాలం ఇది ఎటువంటిదంటే, మంచి హితబోధకి కానీ, నీతి న్యాయం గల సత్యమైన బోధకులకి కానీ వారు చెవులియ్యక, వారి చెవులు ఎటువంటివంట, ఆల్వేస్ ఏదైనా కొత్త సంగతి, ఏదైనా కొత్త విషయం, ఏదన్నా కొత్త విషయం వారిని ఇంట్రిగ్ చేసేది, వారిని ఎంటర్‌టైన్ చేసేది ఏదైనా కొత్తగా ఉంటే, దానికి వారి చెవులు దురదపడతాయంట.
అదే 2 తిమోతిలో 4 అధ్యాయం 3, 4 వచనాల్లో మనం చదువుతున్నాం. సరే, ఇక ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ఎఫెసీ సంఘానికొస్తే ఇక్కడ మనం చూసింది ఏంటంటే, మొదటి ప్రేమ వదిలితివి అంటాడు. సో మన జీవితాల్లో కూడా మొదట మనకి మన దేవుని మీద ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ, ఎంత ఎంత వాల్యూ ఇచ్చామో అంత వాల్యూ మళ్ళీ తిరిగి ఇవ్వాలి ఒకవేళ కోల్పోతే. లేకపోతే ఇంకా దానిలో ప్రోగ్రెసివ్గా మనం ఎదగాలని దేవుని వాక్యంలో మనం హెచ్చరించబడుతున్నాం. సరే, రెండో సంఘానికి వస్తే స్ముర్న. ఇక్కడ కూడా నేను ఎరుగుదు అంటాడు. సంఘం యొక్క అన్ని పాజిటివ్ పాయింట్స్ అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. 8వ వచనం నుంచి ఏమంటాడంటే అక్కడ, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. గమనించండి ప్రియులారా, ఇక్కడ స్ముర్న అనే సంఘము అది ఎంతో ధనము లేక ఒక పేదరికంలో ఉన్న సంఘంగా మనం గుర్తించవచ్చు అక్కడ. అంత మాత్రమే గాక అక్కడ సంఘస్థులు చాలా పర్సిక్యూట్ చేయబడుతున్నారు అని మనం గ్రహించవచ్చు. ఇక్కడ శ్రమల్లో ఉన్నారని గ్రహించవచ్చు. ఎందుకంటే ఇక్కడ 9వ వచనము చివరి భాగంలో చూసినట్టయితే, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇప్పుడు ఒక దొంగ ఎవరు వెనుకబడతాడండి? ధనం ఉన్నోడు వెనుకబడతాడు కదా. అదేవిధంగా సైతాను గాడి దూతలు ఎవరైతే దేవుని యందు ధనవంతులై ఉన్నారో వాడింకనే ఫస్ట్ పడతాడు. ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఇంకనే వాడు అధిక శ్రమలు కలుగజేస్తాడు. ఇక్కడ కూడా స్ముర్న ఎందుకు సైతాన్ అటాక్ చేస్తున్నాడు అంటే, స్ముర్న ఆత్మీయంగా మంచి ప్లేస్లో ఉంది, మంచి స్టేటస్లో ఉంది. చూసారండి ఇక్కడ, నీకు కలుగు దూషణ, తర్వాత యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుచున్నారు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదని అంటాడు. మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఇటువంటి శ్రమలు మనం ఎఫెస్సీలో చూడలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా ఎఫెస్సీలో ఒక తప్పు మోపాడు, కానీ ఇక్కడ ఎటువంటి తప్పు మనం చూడలేదు. నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ లోపం ఉంది అని ఇక్కడ యేసుప్రభు మాట్లాడలేదు. ఏమంటున్నాడంటే, మరణం వరకు నమ్మకంగా ఉండము, జయిస్తే జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. జయించేవాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో ఏ లోపం లేదు ఈ సంఘంలో. అంత మాత్రమే కాక శ్రమల్లో అంతం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రియులారా, చాలామంది మనం ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక స్టాక్ మార్కెట్ లాగా పైకి కిందకి వెళ్తూ ఉంటాయి కదా, ఒక సైన్ కర్వ్ లాగా. ఒకప్పుడు బాగా దేవునిలో బాగా ఉంటాం, తర్వాత సడన్గా కొన్ని విషయాల్లో మనం తప్పిపోతాం, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడు, తర్వాత మళ్ళీ మనం వాక్యంలో మనం సరి చూసుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరుడిని, ఆత్మీయ సహోదరి లైఫ్లో ఎప్పుడైతే మనం పడిపోతామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ప్రతిస్పందిస్తామే, దెన్ వీఆర్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. కానీ ఎప్పుడైతే పాపం చేసినా మనకి సిగ్నల్ మోగట్లేదో, పాపం చేసినా మనకి ఎక్కడ లోపల నుంచి మనకు గద్దింపు రావట్లేదో, దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ఎ బిలీవర్. ఎందుకంటే తప్పు చేసినప్పుడు లోపల మనస్సాక్షి మనం గద్దించకపోయినా, పరిశుద్ధాత్మ దేవుని మాట మనకి వినకపోయినా, మేబీ మనకి వాత వేయబడిన మనస్సాక్షి ప్లేస్కి వెళ్ళిపోయామేమో అని ప్రతి ఒక్క విశ్వాసి తనను తాను పరీక్షించుకోవాలని దేవుని వాక్యం ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసారా, ప్రతి ఒక్క సహోదరుడు కానీ, ప్రతి ఒక్క సహోదరి కానీ యేసు ప్రభులో ఉన్నప్పుడు the guarantee that they are on the right path is sufferings. శ్రమలు కలుగుతున్నాయి అంటే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని గ్యారంటీ.
శ్రమలు కలగట్లేదు అంటే సైతాన్ని ఎంక పడట్లేదు. సైతాన్ని ఎంక పడట్లేదు అంటే మేబీ యూ ఆర్ ఎ కాంప్రమైజ్డ్, మేబీ ఐ యామ్ ఎ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్. అన్ని విషయాల్లో వాడు ఊరికే ఉండడు. అన్ని విషయాలు ఏదో విధంగా ఇక్కడ చూడండి. యూదుల ద్వారా వీళ్ళకి శ్రమ. తర్వాత వాళ్ళున్న ప్లేస్‌లో వారికి శ్రమ. తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో వారికి శ్రమ. తర్వాత అంత మాత్రమే కాక కొంతమందిని తీసుకొచ్చి మళ్ళీ చెరలో వేస్తానని అంటున్నాడు. తర్వాత ఇవన్నీ సహిస్తే అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే, అంతం వరకు నువ్వు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే నీకు జీవ కిరీటం. లేకపోతే లేదు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఎక్సలెంట్ చర్చ్ స్మరణ అనేది ఎక్సలెంట్ సంఘంగా మనం చూస్తున్నాం ఇక్కడ. సరే, ఇక మూడో సంఘంకి వెళ్తే పెర్గము 12వ వచనం నుండి 17వ వచనం దాకా పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఇక్కడ గమనించినట్టు పిల్లరా ఇంకొక నోట్, యేసు ప్రభు యొక్క వివిధ నామాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీకి రాస్తూ ఏమంటాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా. అక్కడ కుడి చేత 7 దీపస్తంభంలో కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడుగా అక్కడ మనం నామకరణం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన ఒక సంబోధన స్ముర్నా సంఘానికి రాసేటప్పుడు ఏమంటాడంటే మొదటివాడు కడపటివాడు, మృతుడై మరలా బ్రతికినవాడు. అదేవిధంగా పెర్గమంలో రాస్తూ వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని వివరిస్తూ ఆయనని సంబోధిస్తూ ఆయనకు కలిగే వివిధమైన నామాలు ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మనం కూడా పరలోకంకి వెళ్ళినప్పుడు మనకు కూడా క్రొత్త పేర్లు ఇవ్వబడతాయి. అది మనం చూస్తాం ఇక్కడ. మనం చదువుతూ ధ్యానిస్తూ మనకి ఎదురుపడతాయి అవి. అప్పుడు మనం ధ్యానిద్దాం. అయితే మనకు కూడా కొత్త పేర్లు ఇవ్వబడతాయి. మనకు కూడా బహుశా అవి మనము జయించిన వాటిని బట్టి కావచ్చు, లేకపోతే మనము జీవించిన సాక్ష్యాన్ని బట్టి కావచ్చు, లేకపోతే దేవుడు మనకు అప్పగించిన అసైన్మెంట్లో మన పర్ఫార్మెన్స్ బట్టి కావచ్చు. ఇలా రకరకాల బహుమానాలు, అదే పేర్లు, నిత్యమైన కొట్టివేయబడిన నిత్యమైన పేర్లు మనకు ఇవ్వబడతాయని దేవుని వాక్యం మనకు క్లియర్గా సెలవిస్తుంది. సరే, పెర్గమం సంఘంకి వచ్చినప్పుడు 12వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఏవనగా సాతాను సింహాసనము ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావు అని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. సరే, ఇక్కడ 13వ వచనంలో చూసినట్టయితే పిల్లరా, ఆ స్థానం కూడా దేవుడు ఎరిగి ఉంటున్నాడు. మనం ఎక్కడ నివసిస్తున్నామో, మన కాపురం ఎక్కడుందో, దినదినము మన నైబర్హుడ్ నుంచి కానీ, మనమున్న ఎన్వైర్న్మెంట్ నుంచి కానీ, మనం ఎదుర్కొంటున్న శ్రమలు కానీ, మనం ఎదుర్కొంటున్న ఆ టఫ్ సిచ్యువేషన్స్ కానీ దేవుడు ఎరిగినవాడు. అంత మాత్రమే కాక సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నన్ను వదిలి పారిపోలేదు కానీ నా నామం గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. మన విశ్వాసానికి టెస్ట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఆ పరీక్షలో నెగ్గాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాక ఆ కష్ట సమయాల్లో మనల్ని పరీక్షిస్తూనే మనల్ని కొరింథీ పత్రికలు అంటాడు కదా, మనము భరించలేని శ్రమల్ని కానీ, మనం భరించలేని శోధనలు కానీ ఆయన మనకు రానియడు. మనకున్న శక్తి ఎంతో, మనకున్న సహనం ఎంతో ఆయన ఎరిగినవాడు, మనకున్న ఓర్పు ఎంతో ఆయన ఎరిగినవాడు.
దానికి మించి ఆయన మనల్ని శోధించనీయడు, శ్రమ పెట్టనీయడు. అది దేవుని వాక్యాల్లో క్లియర్‌గా ఉంది. సో, అయితే ఆ టెస్ట్‌లొచ్చినప్పుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. మన విశ్వాసంలో మనము నిలదొక్కుకుంటామా? లేక పడిపోతామా అని. సో, అయితే అటువంటి కష్ట సమయంలో పెర్గం అనే సంఘము నిలబడిందని ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. అయితే కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నదంటాడు 14వ వచనంలో. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. ఇక్కడ గమనించినట్టయితే పిల్లారా 2 బోధలు మనం చూస్తున్నాం. ఒకటి బిలాము బోధ, ఇంకోటి నికోలాయితుల బోధ. ఇక్కడ బిలాము గురించి మనం ధ్యానించినట్టయితే వాడొక సోదెగాడని మనకి పర్సన్ హూ ఫోర్టెల్స్ ఒక సోదె చెప్తారు కదా, ఆ సోదెగాడని రాయబడింది బైబిల్లోనే. అయితే అతనికి దేవుడు ఎంతో గద్దించాడు. ఇశ్రాయేలుల్ని నేను ఆశీర్వదించాను, వారిని నువ్వు శపించకూడదు అన్నాడు. అయితే బిలాము బహుమానానికి ఆశపడి ఏం సలహా ఇచ్చాడంటే, మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని వచనాలు తిప్పి బిలాము బోధ సంఖ్యాకాండము 31వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు ఇక్కడ ఒక వచనం చదివి వినిపిస్తాను. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అంటే బిలాము ఏమిస్తాడంటే ఒక ఐడియా ఇస్తాడు బాలాకు రాజుకి. నీవు మోయాబు స్త్రీలను వారికి ఒక బెయిట్‌గా చేపను పట్టేటప్పుడు ఒక బెయిట్ పెడతాం కదా! ఒక దాన్ని అట్లా మోయాబు స్త్రీలని వారి అందంతో ఆకర్షించి వారిని వ్యభిచారంలో దింపి విగ్రహాలకు బలి ఇచ్చి తద్వారా యెహోవాకు తిరుగుబాటు చేయనట్లుగా వారిని ప్రేరేపిస్తాడు. ఆ సలహా ఇచ్చింది బిలామే. దాంతో ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులంతా యెహోవాకు తిరుగుబాటు చేసి విగ్రహారాధన చేసి గొంతు బిసికి చంపిన దాన్ని, తర్వాత రక్తంతో అర్పించిన దాన్ని, తర్వాత విగ్రహాలకు అర్పించిన దాన్ని వారు భోజనం చేసి భుజించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. తద్వారా పెద్ద ప్లేగ్ వచ్చి, తెగులొచ్చి అనేక మంది చనిపోతారు. అయితే ఈ బోధ సంఘాల్లో నడుస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు. ఏ విధంగా అంటే, మనం అక్షరార్థంగా ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని పూజిస్తున్నామని కాదు గానీ, దేవుని కంటే మన జీవితంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకు విగ్రహమై ఉంటుంది. అయితే అంత మాత్రమే గాక, దేవునికి చెందవలసిన ఘనతను తీసుకెళ్ళి మానవునికి గాని, లేక మన ఉద్యోగాలకి గాని, మన జీవితంలో ఒక పర్సన్‌కి గాని, ఒక థింగ్‌కి గాని మనం ఆపాదిస్తే అదే మన జీవితంలో విగ్రహమై ఉంటుంది. అది దేవుడు సహించేవాడుగా సహించని వాడుగా మనకు కనబడుతున్నాడు. మన యందు ఆయన ఉంచిన ఆత్మలను బట్టి ఆయన ఎంతో ఈస్ ఎ జెలస్ గాడ్. ఆయన రోషం కలిగిన దేవుడు. ఫస్ట్ ప్లేస్ ఆయనకే చెందాలి. ఫస్ట్ ప్లేస్ ఆయన కోరుకుంటాడు. నథింగ్ బట్ ఫస్ట్ ప్లేస్. అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ప్లేస్ హి విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఫ్రమ్ యూ. ఆయనకు కావాల్సింది ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఆయన ప్రథమ ఘనతను కోరుకుంటాడు ఆయన. ఆయన రెండో స్థానానికి సహించాడు. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. ఇదే మన క్రైస్తవుల జీవితంలో కూడా ఆయన చూసేది ఏంటంటే, ఈజ్ హి గివింగ్ మీ ద ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఫ్రూట్స్. లేకపోతే ఆయన సహించేవాడుగా లేడు. సో, అయితే ఈ బిలాము బోధ గురించి ఏమంటున్నాడంటే, మీలో కొంతమంది బిలాము బోధను అన్వయిస్తున్నారంటున్నాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును. ఇక్కడ ఎంతోమంది యవ్వనస్తులు, బాధతో చెప్తున్నాను, ఎంతోమంది యవ్వనస్తులు మరి విశేషంగా
ఈ సాఫ్ట్‌వేర్ ఏరియాలో ఇక్కడ త్రోవ తప్పిపోతున్నారు. జారత్వంలో తెలుసో తెలియకో పడిపోతున్నారు. ఎందుకంటే అట్లాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటుండగా సోషల్ మీడియా గూడా ఎంతో ఈజీగా వారికి అందుబాటులో ఉంటుండగా ఎన్నో రకరకాల శోధనల్లో రకరకాల ఆహ్, టెంప్టేషన్స్‌లో పడిపోయి ఈ జారత్వంలో పడిపోయి దేవునికి అగెయిన్స్ట్‌గా మరి అనేక విషయాలు తెలుసో తెలియకో చేస్తూ దేవుని ఉగ్రతకు పాలవుతున్నారని దుఃఖంతో, భారంతో చెప్తున్నాను ప్రియులారా. ఎందుకంటే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. మా సొంత ఆఫీసుల్లో, టీమ్స్‌లో ఇప్పుడు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్, వాళ్ళ మొబైల్స్‌లో ఉన్న అప్లికేషన్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. బయటోళ్ళు కాదు. చర్చ్ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇదేం జరుగుతుందంటే, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఈ జారత్వము చేయటంలో ఏమంటాడంటే ఫ్లీ ఫ్రమ్ ఫోర్నికేషన్, జారత్వము నుండి యవ్వనస్తుడా నువ్వు పారిపో అంటది దేవుని వాక్యం. అయితే జారత్వంలో పడిపోయినప్పుడు వారు దేవునికి అగెయిన్స్ట్‌గా నిలబడుతున్నారు. ది ఫ్రెండ్‌షిప్ విత్ ద వరల్డ్ ఈస్ ఎనిమిటీ విత్ ద లార్డ్. లోకంతో సహవాసము దేవునికి శత్రుత్వము అని దేవుని వాక్యం చెప్తుంది. అది గ్రహించలేక వారు, వారు చేసే ఆ కార్యకలాపాలు, చూడకూడనిది చూసావు, చేయకూడనిది చేసావు. ఇంకొక వచనం చూద్దాం చూడండి. ఇంకా ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఆహ్, యూదా పత్రిక, యూదా పత్రికలో ఒక మాట. ఇది కూడా బిలాము బోధ, అదేవిధంగా నికోలైతుల బోధ కూడా ఇది అప్లై అవుతుంది. యూదా పత్రిక మొదటి అధ్యాయము 3, 4 వచనాలు, తర్వాత 8వ వచనం చూసినట్టయితే, యూదా పత్రిక మొదటి అధ్యాయము 3, 4 వచనాలు, తర్వాత 8వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చాను. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడినారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచింపబడినవారు. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. ఇది నికోలైతుల బోధకి ఎక్స్‌ప్లనేషన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా? కానీ అటు బిలాం బోధ గాని, ఇటు నికోలైతుల బోధ గాని సేమ్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, దేవునికి ఏదైతే ఇష్టం కాని పనులు తమ శరీరంలో చేసి, దేవుడు ఇక ఆ శరీరం నుండి దూరం వెళ్ళిపోవడానికి కారకులవుతున్నారు. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయము అని ప్రతి క్రైస్తవ సహోదరుడు, సహోదరి గమనించి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము. అయితే నీ దేహము దేవునికి ఆలయం ఉంటుండగా, దేవుడు మనలో ఆత్మరూపిగా నివసిస్తుంటుండగా, ఆ నివసిస్తున్న ఆలయాన్ని చేయకూడని కార్యాలు, జారత్వం అనే చేయకూడని కార్యంలో పడినప్పుడు, దేవుడు అక్కడ నివసించేవాడు కాక ఆ ఆలయాన్ని వదిలి వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నాడు. ఇదే అక్షరార్థంగా పాత నిబంధన గ్రంథంలో జరిగింది. ఎప్పుడైతే సొలొమోను ఆహ్, ఆహ్, ఆ గ్లోరియస్ టెంపుల్, ఆ ప్రభావము, మహిమ గల మందిరాన్ని కట్టాడో, అప్పుడే దేవుడైన యెహోవా ఒక మాట అన్నాడు సొలొమోనుతో. ఏమన్నాడంటే, "నువ్వు ఎప్పుడైతే నా వాక్యము విని, నా కట్టడలను అనుసరించి నడుస్తావో, అప్పుడు దాకా నేను ఆ దేవాలయంలో నా నామాన్ని ఉంచుతానన్నాడు. నేను ఉంటానక్కడ" అన్నాడు. అయితే ఎప్పుడైతే నువ్వు పాపాలు చేస్తావో, నువ్వు గాని, నీ కుమారులు గాని ఎప్పుడైతే పాపాలు చేస్తావో, నాకు ఇష్టం లేని కార్యాలను అక్కడ జరిగిస్తావో, ఆ రోజు నేను ఈ దేవాలయాన్ని నాశనం చేస్తా అంటాడు. అదే పాత నిబంధన గ్రంథంలో అక్షరార్థంగా ఏదైతే సొలొమోను కట్టిన దేవాలయము ఒక బిల్డింగ్ దేవాలయంగా ఉందో, నూతన నిబంధనకొచ్చేటప్పటికి మన దేహమే దేవాలయము, ఆయనే మన దేవుడు. ఇప్పుడు ఈ దేవాలయంలో నేను ఆయనకు ఆయన మెచ్చే కార్యాలను చేస్తే ఆయన నాలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆత్మరూపంగా. ఆయనకి ఇష్టం లేని కార్యాలు నేను చేస్తే ఆయన నన్ను తృణీకరించేవాడుగా ఉంటున్నాడు. అవసరమైతే ఈ దేహాన్ని
కూలగొట్టే ఈ దేవాలయాన్ని, ఈ దేహాన్ని కూలగొట్టేవాడుగా ఉంటున్నాడు. చూసారా? అయితే దానికి కారణము ఈ బోధనల్ని మనము మన ఆలయాల్లో గాని, మన సంఘంలో గాని, మన ఆత్మీయ జీవితంలో గాని ఎలౌ చేస్తే, తెలుసో తెలియకో ఎలౌ చేస్తే ఎంటైర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ స్పాయిల్ అయిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంలో తెలియజెప్తున్నాడు. సో, ఈ బిలాము బోధ, ఈ నికోలాయితుల బోధకి చాలా చాలా జాగ్రత్తగా ఉండవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సరే, 14వ వచనం చదివాము. 22వ అధ్యాయంలో 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. ఇందాక మనం ధ్యానించిందే. కావున అయితే దీనికి విరుగుడు ఏంటంట? మారు మనస్సు పొందాల. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరితో అంట? ఎవరైతే ఈ బోధను వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వేరే వాళ్ళని చెడగొడుతున్నారే వారితో దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను వారితో నా నోటి ఖడ్గంతో ఐ విల్ ఫైట్ విత్ దెమ్ అంటున్నాడు. యుద్ధం చేస్తానంటున్నాడు. సంఘంలోతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక. సరే, ఇక తియోతైర సంఘానికి వెళ్ళిపోదాం. ఇక్కడ తియోతైరలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ కూడా ఒక తప్పు మోపుతున్నాడు వారి మీద. ఏంటంటే ఇక్కడ యెజబెల్ అనే స్త్రీ బోధ. ఇందాక బిలాము బోధ చూసాము పెర్గమ సంఘంలో, అదే సంఘంలో నికోలాయితుల బోధ చూసాము. అయితే ఇక్కడ తియోతైర ఈ సఫరింగ్ ఫ్రమ్ యెజబెల్ స్త్రీ అనే బోధ, యెజబెల్ అను స్త్రీ బోధ. ఆమె బోధ ఏ విధంగా ఉంటుంది మనము తిప్పనవసరం లేదు, కానీ మనకు తెలిసిందే కదా. యెజబెల్ ఎవరండి? సీదోనీయులకు రాజైన ఒక రాజకుమార్తె యెజబెలు, ఆహాబు భార్య. ఆహాబు పెళ్లి చేసుకున్నాడు ఆమెని. అయితే ఆమె చేసింది ఏంటంటే దేవుడైన యెహోవా ప్రవక్తలను చంపించింది. బయలు, అష్తారోతు దేవతల ప్రవక్తలను పోషించింది. అంటే ప్రవక్తలకు, దేవుని ప్రవక్తలకు చెందవలసిన ఆహారాన్ని తీసి ఆ ప్రవక్తల్ని చంపేసి ఆహారాన్ని విగ్రహాలకు పూజించే ప్రవక్తలకు పెట్టింది. దేవుని సేవకులకు చెందవలసింది దయ్యాల సేవకులకు పెట్టింది. తర్వాత రెండోది మనకి తెలిసిందే కదా, నాబోతు అనే తన తండ్రి నుంచి ఇన్హెరిట్ చేసుకున్న ద్రాక్ష తోట అతను ఇవ్వనన్నసరికి అబద్ధ సాక్ష్యం పలికించి రాళ్లతో చావుగొట్టిందండి. ఇన్నోసెంట్ అతన్ని, నాబోతు అనే మనిషిని రాళ్లతో చావుగొట్టి ఆహాబుకి ఆ ద్రాక్ష తోట ఇస్తే, తర్వాత అంత మాత్రమే కాక ఏలియా, దేవుని ప్రవక్త అయిన ఏలియాను, నువ్వు బయలు ప్రవక్తలను చంపావే, ఆ ప్రవక్తల ప్రాణంలో ఏ విధంగా చనిపోయావో, ఆ ప్రాణాలు ఏ విధంగా నువ్వు తీసావో, రేపు ఈ టైంకి నీ ప్రాణం కూడా తీసేస్తాను, లేకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలిగజేయను కాక అని ఒక థ్రెట్నింగ్, ఒక థ్రెట్ పంపిస్తే ఏలియా పాపం కొండల్లో దాక్కున్నాడు ఆమె భయానికి. అయినా దేవుడు ప్రత్యక్షమై ఆయనను ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఎలీషాను ప్రవక్తగా నిలబెట్టాడు. అయితే ఈ యొక్క యెజబెలు బోధ దేవుని సంఘంలో వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ గ్రీవింగ్. ఏంటా బోధ? ఏంటంటే ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఏంటంటే ఆ బోధ ప్రకటన గ్రంథం 2 రాజులు 9:7లో, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతం చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతం చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబ్ సంతతి వారిని హతం చేయము. ఇక్కడ యెజబెల్ అంటే ఏదో ఒక పర్టికులర్ ఉమెన్ అని కానీ, ఒక పర్టికులర్ లేడీ అని కాదు కానీ ప్రియులారా, షీ ఈజ్ ఏ కింగ్స్ డాటర్. అంటే అదొక గవర్నెన్స్, అదొక బోధ. అది సంఘంలో వచ్చినప్పుడు సమాధానం ఉండదు. తర్వాత దేవుని సేవకులకు ఎంతో శ్రమలు కలిగిస్తుంది. దేవుని సేవకులకు చెందవలసిన
ఘనత, రెస్పెక్ట్, ఆనర్ దేవుని సేవకులు కాని వారికి, అంటే దేవుని సేవకుడు ఎవరు? దేవుని సేవకుడు కాదెవరు చూసినట్టయితే, వాళ్ళు దేవుని సేవకులైతే ఆత్మీయులై అయ్యుంటారు. దేవుని సేవకులు కాని వారు శరీరులై ఉంటారు. సో, ఈ జెజబెల్ అనేది జెజబెల్ బోధ గాని, జెజబెల్ యొక్క రాజ్యం గాని శరీరుల్ని సైడ్ సపోర్ట్ చేస్తారు. అండ్ దే విల్ పర్సిక్యూట్ గాడ్స్ పీపుల్. ఆత్మీయుల్ని వారు అణగదొక్కుతారు. అయితే ఎవరు ఆత్మీయుల సైడ్ ఉన్నారో, ఎవరు శరీరుల సైడ్ ఉన్నారో జెజబెల్ బోధనను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే దేవుని యొక్క సేవకుల్ని శ్రమ పెడతారో వారే జెజబెల్ బోధ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొక 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 మాట కూడా ఇక్కడ చూడొచ్చు. వారు ఏ విధంగా ఉంటారంటే 2 రాజులు 9వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్టయితే, యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, ఈమె శరీరాలు కాబట్టి ఈమె అంతా శరీరానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఆత్మీయ రాణి ఎవరు? ఎస్తేరు కదా! ఆమె ఏ విధంగా అలంకరించుకుందండి? షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరేమీ కోరలేదు అంటాడు ఎస్తేరు గురించి రాస్తూ. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎందుకంటే ఎస్తేరు ఏ విధంగా అలంకరించుకుందంటే, మొదటి పేతురు 3వ అధ్యాయము 3-5 వచనాలు రాయబడినట్టు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును అను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అంటూ రాస్తూ, సాధువైనట్టియు, మృదువైనట్టియు, గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ చివరి భాగం మళ్ళీ చదువుతాను. తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, విధేయత చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. మన దేవుని వాక్యం క్లియర్‌గా చెప్తుంది కదా! హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ వుమెన్, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ మ్యాన్, అండ్ గాడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్, ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్. ఇది కదా క్రమము. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు విధేయత ద్వారా ఒకరినొకరు ఘనపరుస్తూ ఉంటారు కదా! స్త్రీ తన మనుషుని, మనుషుడు క్రీస్తుని, క్రీస్తుని, క్రీస్తు తండ్రిని. ఈ విధంగా విధేయులై ఘనపరుస్తూ ఉండగా ఆ క్రమం అలా వెళ్తూ దేవుని మహిమకరంగా జీవిస్తారు. వాళ్ళు ఆత్మీయులు. ఆ క్రమాన్ని పాటించేవారు ఆత్మీయులు. ఆ క్రమం ఎక్కడైతే తారుమారు అవుతుందో అక్కడే ఈ జెజబెల్ బోధ మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. సరే, ఇక మనం ఇక్కడితో ఆపేద్దాం. ఎందుకంటే 9 అయిపోయింది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సెషన్‌లో విల్ స్టార్ట్ ఫ్రమ్ థియేటర్ నుంచి మళ్ళా స్టార్ట్ చేద్దాం. వందనాలు అంకుల్.